ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటన జరిగి ఇవాల్టితో 8 రోజులైంది. ఇప్పటివరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ తెలియలేదు. టన్నెల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సహాయక చర్యలను కలెక్టర్ బాదావతి సంతోష్, టీఎస్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిపై ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే నిన్నటి పరిణామాలు చూస్తే మాత్రం కార్మికులు చనిపోయారనే అనుమానం కలుగుతోంది. నిన్న టన్నెల్లోకి గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ యాంటీయాను పంపించగా లోపల 5 మెత్తటి పదార్థాలను గుర్తించారు. అయితే అవి మానవ శరీరాల లేక వేరే ఏమైనా వస్తువులా అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇదిలా ఉండగా నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు 8 అంబులెన్స్లను సిద్ధం చేయడంతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు డ్యూటీలో ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలం నుంచి బురద మట్టి తరలింపులో ఏమైనా పురోగతి ఉందా? దీని గురించి ఇవాళ ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఏ టైంకి రావచ్చు అంటారు? అది సాయి మాధవి, ఎస్ఎల్బీసీ వద్ద గంట గంట కూడా టెన్షన్ వాతావరణం పెరుగుతూ ఉంది. నిన్న చెప్పినటువంటి పరిస్థితులను చూస్తే ఇక్కడ నిన్న చూసినట్టయితే ఏదో ఒక ప్రకటన వచ్చినట్టుగా, అంటే అనధికారికంగా వచ్చిన ప్రకటనకు సంబంధించి కొన్ని మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి విషయాన్ని బదావత్ సంతోష్ కలెక్టర్ ఖండించినటువంటి పరిస్థితి. అయితే ఆధునికమైనటువంటి టెక్నాలజీతో లోపల ఒక 5 స్థలాలు గుర్తించినట్టుగా, అక్కడ మెత్తగా ఉన్నట్టుగా వాటిని గుర్తించారని చెప్పేసి, అక్కడే వీళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి కూడా మనకు అనధికారికంగా తెలుస్తుంది. అయితే అధికారికంగా మాత్రం అదేం కాదని చెప్తున్నప్పటికీ ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లితో పాటు సిఎస్ శాంతకుమారి కొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏం డిక్లేర్ చేస్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళు వచ్చినాకనే చేస్తారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా అక్కడ లోపలైతే సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. అయితే సహాయ చర్యల్లో ఏదైతే నూతన ఆధునిక టెక్నాలజీతో గుర్తించినటువంటి అక్కడ ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశం కొంతవరకు వాస్తవమే అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ఒక ప్రజాప్రతినిధి మనకు ఆఫ్ ది రికార్డులో చెప్పాడు. అయితే మంత్రులు వచ్చిన తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా లోపల అధికారికంగా అంటే గుర్తించినప్పటికీ కూడా అది మళ్ళీ బయటికి తీసుకురావాలంటే చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. అయితే లోపల ఉన్నటువంటి ఏదైతే వాటర్తో కూడినటువంటి బురద, ఆ బురదను దాంట్లో సిమెంట్ మాదిరిగా కలిసి ఆ పదార్థం అంతా కూడా గట్టిగా అయిందని చెప్పేసి అది మళ్ళీ తవ్వకాలు జరపాలి. తవ్వకాలు జరిపిన తర్వాతనే ఎక్కడైతే ఈ శిథిల అంటే ఆ ప్రదేశాలకు గుర్తించారో వాటిని రౌండప్ చేశారు. అక్కడ తవ్వకాలు జరిపిన తర్వాత దాన్ని అంతా కూడా ఆ షిల్టునంతా కూడా బయటికి తీసుకురావాలంటే కూడా సమయం పడుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మొత్తంగా అయితే అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు చాలా మంది కూడా ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. పలు వైద్య ఆరోగ్య శాఖతో పాటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు. 8 అంబులెన్స్లు కూడా అరేంజ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 8 అంబులెన్సులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే లోపల ఉన్నటువంటి 8 మంది చిక్కుకున్నారు. ఇక్కడ 8 మంది చిక్కుకున్నారు. అక్కడ 8 అంబులెన్సులు సిద్ధం చేశారు. అంటే దీన్ని బట్టి దాదాపుగా ఒక నిర్ధారణకు రావచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఇక లేరని చెప్పేసి కూడా అనాధికారికంగా అయితే తెలుస్తూ ఉంది. కానీ అధికారికంగా చెప్తే కానీ ఈ విషయాన్ని మనము వాళ్ళు ధృవీకరిస్తే కానీ బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే అంబులెన్స్లతో పాటు ఇక్కడ ఉండే అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్లు ఏమో బయటికి వాళ్ళ వివిధ రాష్ట్రాల వాళ్ళు కాబట్టి అక్కడికి పంపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ అయితే అంబులెన్స్ కూడా మరి కాస్త దగ్గరికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ దానికి ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి తీసుకొచ్చిన తర్వాత ధృవీకరించిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తర్వాత పోస్ట్ మార్టం అలాంటివి జరపాలి. కాబట్టి వాటికి కూడా సిద్ధం చేశారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే మొత్తానికి అయితే గంట గంటకు టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. టెన్షన్ వాతావరణం కాదు, రాత్రి నిన్న జరిగినటువంటి పరిణామాలకు మీడియా వాళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా మీడియా ప్రతినిధులంతా కూడా ఇక్కడ పడిగాపులు కాసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ నిన్న అధికారులు ఒక కలెక్టరు, ఎస్పీ వాళ్ళతో పాటు వాళ్ళు మాత్రమే ఇక్కడ పర్యవేక్షణ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఇటువైపు కూడా రాలేదు. నిన్న విషయం తెలిసినప్పటికీ కూడా దాన్ని గోప్యంగా ఉంచారనేది కూడా బయట ప్రచారం అవుతా ఉంది. మరి నిన్న వాళ్ళు వచ్చి ఉంటే కూడా రాత్రి అధికారికంగా ప్రకటించే వాళ్ళు అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది కొంత ఆలస్యం, అంటే
అక్కడ రెస్క్యూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆలస్యం కూడా జరగడానికి కొంత ప్రభుత్వం కారణమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాపం వాళ్ళు ఎక్కడో పుట్టారు, తర్వాత వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ వచ్చి పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకు అక్కడ ఐడెంటిఫై చేసినప్పటికీ కూడా ఐడెంటిఫై చేసినామని చెప్పేసి నిర్ధారణకు కూడా కొంత టైం పడుతుంది. అంటే ఇది కేవలం ప్రభుత్వ అలసత్వమే అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ ఒక రకమైన ఈరోజు కీలక ప్రకటన చేసే నేపథ్యంలో కార్మికుల కుటుంబ సభ్యులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎవరైనా అక్కడికి వచ్చారా? కుటుంబ సభ్యులైతే వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళను ఎవరిని కూడా మీడియాకు కలవనివ్వట్లేదు. వాళ్ళను కేవలం వెహికల్ వస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ వెహికల్ పెట్టేసి వాళ్ళు ఎక్కడైతే ఒక ప్రదేశంలో అంటే ఒక దగ్గర వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది, అక్కడనే ఉంచుతూ ఉన్నారు. కానీ మీడియాకు వాళ్ళను కలవనివ్వడం లేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు మాత్రం అంటే మాకు ఇన్ని రోజులు అవుతా ఉంది, ఇంత ఆలస్యం అవుతా ఉంది, వాళ్ళ ఆచూకీ ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రతి క్షణం కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళను మీడియాకు అయితే ప్రత్యక్షంగా కలవనివ్వకపోవడంతో ఇక్కడ కొంతమంది కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే కూడా ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు అన్న చందంగా మారింది పరిస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ మనం ఉన్న ప్రదేశం నుంచి దాదాపు 5.5 కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. టన్నెల్ దగ్గరికి పోవాలంటే ఆ టన్నెల్ దగ్గరికి పోయిన తర్వాత లోపల అక్కడి నుంచి 14 కిలోమీటర్ల లోపల సంఘటన జరిగింది. మరి ఇదంతా కూడా అక్కడ లోపల ఏం జరుగుతుంది, తర్వాత బయట ఆ టన్నెల్ దగ్గర ఏం జరుగుతుంది అనే విషయం కూడా మీడియాకు తెలియకుండా ఇక్కడ 5.5 కిలోమీటర్లు పై భాగంలో ఇక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళాలంటే మీడియాను అసలే పంపించట్లేదు. ఆ రెస్క్యూ టీంకి సంబంధించిన వాళ్ళను ప్రత్యక్షంగా వాళ్ళను గుర్తించి వాళ్ళను మాత్రమే పంపిస్తూ ఉన్నారు. మీడియాకు ఆంక్షలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సాయి మాధవ్ ఇక్కడ రైట్, నిన్న అధికారులు ప్రకటించాల్సింది ఉండగా కూడా హైడ్ చేయడంలో ఆంతర్యం ఏంటంటారు? అధికారులు ప్రకటించాల్సింది ఉన్నప్పటికీ కూడా నిన్న ప్రకటించాల్సింది ఉంది, కానీ నిన్న మంత్రులు ఎవరు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు రాలేదు. అధికారులు మాత్రమే ఇక్కడ కేవలం ఒక టీవీ ఛానల్లో కొన్ని మాధ్యమాల్లో వచ్చినటువంటి బ్రేకింగ్లు చూసి అప్పటికప్పుడు కలెక్టర్తో ఒక ప్రకటన చేయించారు. అసలు ఇదంతా తప్పు వస్తున్నది, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నది తప్పు, ఎలాంటిది జరగలేదు, గుర్తిస్తే మేమే అధికారికంగా చెప్తామని చెప్పేసి కూడా కలెక్టర్ స్థాయి అధికారితో ప్రభుత్వం చెప్పించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇట్లా అంటే వాళ్ళు ఇన్ని రోజులు ఇది చేశాం కాబట్టి ఖచ్చితంగా అధికారికంగా ప్రభుత్వ పెద్దలే చెప్పాలన్న రీతిలో ఇది కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జరగరాంది ఏమైనా జరిగినా కూడా కార్మికులకు, ఇప్పుడు కోల్పోయిన కార్మికులకు కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా ఎక్స్గ్రేషియా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏమైనా అనౌన్స్ చేశారా గవర్నమెంట్ తరఫున కానీ అలాగే ఎస్ఎల్బిసి తరఫున? ఏం చేస్తారన్నది ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఏం చేస్తారన్నది వాళ్ళు వస్తే కానీ వాళ్ళు ఒక నిర్ధారణ చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తే కానీ వాళ్ళతో పర్సనల్గా అంటే మీడియాతో మాట్లాడితే కానీ తెలిసే అవకాశం ఉంది. అలాంటివి ఇప్పటికైతే ఎలాంటి ఊహాగానాలు కూడా ఇక్కడ కనిపిస్తలేవు. పూర్తి స్థాయిలో తెలవాలంటే వాళ్ళు ఒక ఖచ్చితంగా ప్రెస్ మీట్ కానీ లేదంటే అధికారిక ప్రకటన చేస్తే కానీ తెలిసే అవకాశం ఉంది. సాయి మాధవి. రైట్ శేఖరాచార్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.